ఈరోజు మనం చూడబోయే రెసిపీ దొండకాయ పకోడా. దీనికి ముందుగా మనం ఒక బౌల్లో దొండకాయలను ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనకు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చండి. దీనిలో మనం 1 కప్పు శనగపిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుతూ దీన్ని ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక వోక్ పెట్టుకొని వోక్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని నూనె బాగా వేడవనివ్వాలండి. నూనె బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయలను దీనిలో వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం బాగా డీప్ ఫ్రై చేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం 1 కప్పు పల్లీలు వేసుకొని వీటిని వేయించుకోవాలండి. ఈ విధంగా పల్లీలను వేయించుకున్న తర్వాత వీటిని మనం వేయించిన దొండకాయ వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. కరివేపాకు పైకి చిందకుండా ఉండడానికి ఒక ప్లేట్ పెట్టుకొని వేయించుకున్నామండి. ఇప్పుడు దీన్ని కూడా మనం అదే ప్లేట్లో వేసుకోవాలండి. ఈ దొండకాయలను, పల్లీలను, కరివేపాకును మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా దొండకాయ పకోడీ రెడీ అయిందండి.